నేను తీసుకున్న అంశం సర్వాయి పాపన్న కథలో విశిష్టత. పాపన్న ఒక తెలుగు సాహిత్యకారుడు, కవీంద్రుడు, రచయితగా ప్రసిద్ధి పొందారు. 1940 మధ్యకాలం నాటివాడు. ఈ తెలంగాణ గడ్డ పైన ప్రసిద్ధి చెందిన వీరగాథలలో సర్వాయి పాపన్న కథలు ఒకటి. దూలమిట్ట శాసనం ప్రకారం ఇతను వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించడం జరిగింది. తెలంగాణ చరిత్రలో ఇతను ఒక విప్లవకారుడు. తెలంగాణ చరిత్రలో ఇతను మొఘల్ పాలనలో వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసినవాడు. ఇతని పాలనలో ప్రజాస్వామ్యం వ్యవస్థను తొలగించి స్వాతంత్ర పాలన చేసిన మొదటి రాజు ఇతను. సర్వాయి పాపన్న కథలలో మొదటిది పెద్ద మనిషి కథ. ఇందులో చాలా ప్రసిద్ధిగాంచిన అంశాలు, గుర్తింపు చెందినవి ఉన్నాయి. ఈయన కథల్లో సమాజంలో ఉన్న ప్రత్యక్ష పోరాటాలు, ఆనందాలు చూపించేందుకు ఉపయోగిస్తాయి. ఈయన ప్రతి రచనలో, ప్రతి కథలో వాస్తవికత ఉద్దేశం నిరూపిస్తుంది. ఈయన కథల్లో వాస్తవికంగా తన భాషకు, తన రీతిలో కథలు ఉంటాయి. కథలలో ప్రతి పాత్ర కూడా తనకు నచ్చేలా అర్థవంతంగా పాత్రలుగా పెంపొందిస్తాడు. సమాజానికి స్థితికి ప్రతిబింబించేలా సర్వాయి పాపన్న రచనలో మానవులకు అర్థమయ్యే రీతిలో ఇతని కథలు ఉద్దేశించబడతాయి. నమ్మకాలు వంటి అనేక అంశాల గురించి బలంగా పరిచయం చేశాడు సర్వాయి పాపన్న. ఈయన కథలలో మానవ భవిష్యత్తు, మానవాళి, సామాజిక సాంప్రదాయాలను ఆవిష్కరిస్తారు. ఈయన కథల్లో ప్రతిపాదిత అంశాలు సామాజిక సమస్యలను, మానవికను సాహిత్యంలో ఒక గొప్ప రచయిత గుర్తింపబడింది. ఈయన కథలు సామాజిక విమర్శలు, మానవ సంబంధాలు అనేవి మనసుకు కదిలించేలా ఉంటాయి. ప్రజా పోరాటాల చరిత్రను పాపన్న కథలు ప్రతిపాదిస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన గురువులకి అందరికీ ధన్యవాదాలు.